ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఓకే చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద ఏడి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద మన గురించి ఆలోచించేవాళ్ళు, మన గురించి చింతించేవాళ్ళు బహుశా తక్కువగా ఉంటారు. మన పేరెంట్స్, మనకు కావలసినటువంటి ఆత్మీయులు ఎవరో కొద్దిమంది మాత్రమే ఉంటారు. వారు కూడా ఒక్కోసారి మనల్ని మర్చిపోవచ్చు, విడిచిపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మనతో ఉండి మన గురించి ఆలోచించే, మన చింతన గురించి ఆయన ఆలోచించి మన చింత తీర్చే దేవుడు ఒకడే ఒకడు, యేసుక్రీస్తు ప్రభు. అందుకని నేను అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మీ చింతను భరిస్తాడు, మీ చింతను భరిస్తాడు అంటున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు చింతించబడలేదు. దేని గురించి ఈరోజు చింతిస్తున్నావో దాని విషయమై నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు నీకు దానికోసం ఒక ఏర్పాటు చేసి ఉన్నాడు. నీ ఆరోగ్యం గురించి చింతిస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా? లేక నీ యొక్క అవసరాల కోసం చింతిస్తున్నావా? నీ ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, పనుల విషయం దేనికోసం చింతిస్తున్నావో దాని విషయంలో దేవుని ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంది. దాని విషయంలో తప్పకుండా దేవుడు నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన నీ సహాయమును, కనికరమును ఆయన చూపించి నీ విషయంలో ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి నువ్వు చింతించడం మానివేసి నీ చింత యావత్తును ఆయన మీద వేసి నిబ్రం కలిగి ప్రశాంతంగా నువ్వు ఉన్నట్లయితే దేవుని సమయం వస్తుంది. ఆ సమయంలో ఆ కార్యాలను చూడబోతున్నావు, ఆ మేలును అనుభవించబోతున్నావు, ఆ దీవెలను అనుభవించబోతున్నావు. నువ్వు చింతించిన దానికి దేవుని యొక్క ప్రత్యుత్తరం, దేవుని కార్యము నీ జీవితంలో జరగడం నువ్వు చూడబోతా ఉన్నావు. కాబట్టి ఈరోజు అనేక మంది చింతించి వారి శరీరాలను దెబ్బతీసుకున్నారు. కానీ నువ్వైతే అలా చింతించుకో. నువ్వైతే ప్రార్థించు, నిరీక్షించు, ప్రభు సన్నిధిలో విశ్వాసంతో కనిపెట్టు. దేవుని మహా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నీ జీవితంలోనూ, నీ కుటుంబంలోనూ, నీ పనిబాటులోనూ, నీ ఉద్యోగంలోనూ, నీ బిడ్డల జీవితంలోనూ బలంగా జరగటం నువ్వు చూడబోతున్నావు. దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసంతో నడుచుకో. దేవుని యొక్క మహిమగల కార్యాల కోసం నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. అన్ని విధాలుగా దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. నీ కుటుంబానికి మేలు చేయబోతున్నాడు. వ్యక్తిగత జీవితానికి మేలు చేయబోతున్నాడు. నీ కలిగిన సమస్తానికి ఆయన సహాయం చేయబోతున్నాడు. అన్ని విధాలైన కార్యాలు సంపూర్ణంగా నీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. మా గురించి మీరు చింతిస్తూ ఉన్నారు. నిజమే, ఈ భూమి మీద మా గురించి చింతించే వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. కానీ అయినా వాళ్ళు అన్ని బాధలు తీర్చుతారని వారిని అనుకోలేము. వారికి ఆ శక్తి లేదు. వారు చింతించినా మాకు అన్ని బాధలు వారు తీర్చలేరు. కానీ నువ్వు మా పక్షంగా చింతించి నువ్వు మాకు అన్ని బాధలు తీర్చగల దేవుడిగా ఉన్నావు. నీకు వందనాలు. మా చింత యావత్తు నీ మీద వేస్తున్నాం. నువ్వే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు పుట్టినరోజు నివాహనం జరుపుకున్న వ్యక్తులను, బిడ్డలని, కుటుంబాలని పేరు పేరు మీరు దీవించి, ఆశీర్వదించి, వద్దలు చేసి, కాపాడి, నడిపించి, మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అందుకని కార్యాలు, దురాత్మ కార్యాలు, సేవల కార్యాలని నామలో బంధిస్తున్నాను. బిడ్డల జీవితాల్లోను, కుటుంబంలోను, పరిసరలోను, పనిబాటులోను బిడ్డల సమృద్ధి నుంచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.